అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కాడి నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు, సాక్షి పేపర్తో నాకు సంబంధం లేదు, సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నాకు తెలియదు నాకు మీడియా లేదు, ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగల దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు. ఈరోజు నేను అడుగుతున్నా, సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా? నీది కాదంటే, సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా? వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షిని వైఎస్ వర్షకి సంబంధం లేదా? నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావమరిది నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది. మేము అడుగుతున్నాం, సంబంధం ఉందా లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. ఈ దొంగ మాట, ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందా ఈ యాక్షన్లు, ఏంది యాక్షన్లు అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం, పెద్ద శ్రీమంతుడిలాగా నువ్వేందో ఏమీ తెలియనట్టు, అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి మీద. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది 14/11/2006లో 2006లో నవంబర్. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? కొంతమందికి 9 ఉంటుంది, కొంతమంది 6 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటుంది, 1 ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్తున్నా. ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ 1,00,000 రూపాయలు పెట్టుబడితో పెట్టిన పేపరు 1 lakh. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు, ఎవరా? పొట్టోడా, మా ఊరోడా, తాళపూడా ఏదో ఉందే ఊరిడా నెల్లూరులో, విజయసాయి రెడ్డి పొట్టోడు, మా సారాయి రెడ్డి 35,000 రూపాయలు ఆ రోజు 2006లో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి 35,000 రూపాయలు పెట్టాడు. ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏదో ఉంది, జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జే జగన్మోహన్ రెడ్డి. ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. అంటే 35, 30 డబ్బులు పెట్టిన విషయం మీరందరూ గమనించాలి. సాక్షి పేపర్లో 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా జే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరే, నెక్స్ట్ పాయింట్. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? విజయసాయి రెడ్డి 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. సరే, 2007లో
ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం అందరం ప్రేమించే హాఫ్ టికెట్. మన హాఫ్ టికెట్ 2001 జూన్, అంటే అదే రోజు 21 జూన్ 2007లో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో, సాక్షి కంపెనీలో. సరే, ఆయన ఎప్పుడు దాకున్నాడు? 1 ఫిబ్రవరి 2011 దాకా ఉన్నాడు. దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు? వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్. ఎప్పుడు దాకా ఉండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంతే, 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. సరే, వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా అంటుంటాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్ర ఇదే? నాకు అర్థం కాదా? ఇదే మెంటల్ ఫ్యామిలీయా ఏంది ఇదే? ఏమైనా అర్థం ఉందా? నీ పెళ్ళ నీ శ్రీమతి డైరెక్టరు, నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు, నీ దగ్గర తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు, కానీ నీకు మాత్రం సంబంధం లేదు. సరే, సంబంధం ఎలా ఉంది అని కూడా నేను నిరూపిస్తా. వైఎస్ కుటుంబం అంటే వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి శ్రీమతి, వైఎస్ హర్షిని కూతురు, వైఎస్ వర్ష కూతురు, ఈసీ దినేష్ రెడ్డి ముద్దుల బావుమరిది దినేష్ రెడ్డి. ఇదంతా సాక్షి కుటుంబం. కీల్వాన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ ఉంది. అదే దొంగ సొమ్ముతో పెట్టిన పేపరే. మళ్ళీ మీకు అనుమానం వల్ల ఈ ₹1,00,000 పెట్టిన ఇవన్నీ ఇప్పుడు నేను చదవబోయే కంపెనీలన్నీ 1 లక్షతో పెట్టి 1000 కోట్లు సంపాదించిన కంపెనీలు. కీల్వాన్ టెక్నాలజీస్లో వైఎస్ మా భారతక్కకి 2 కూతుర్లకి మా బావుమర్ది దినేష్ రెడ్డికి 97.08% అంటే 97.08% వాటా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. ఈ కీల్వాన్ టెక్నాలజీస్ సాండూర్ పవర్ అనే ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు. పాపిస్ట్ డబ్బే, మీకేం అనుమానం బల్ల. ₹1,00,000 కంపెనీ అది కూడా. ఎవరెవరు పెట్టారు? వైఎస్ మా భారతక్క పెట్టింది, 2 కూతుర్లు పెట్టారు, బావమరిది పెట్టారు. ఎంత షేర్ ఉంది? 62.58 అంటే 62.58% షేర్ ఉంది. వీళ్ళు ఎవరికి తెలియకుండా, ఈ కుటుంబానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి 32.59% షేర్ కొనేసాడు దేంట్లో సాండూర్ పవర్లో. కుటుంబానికి ఎవ్వరికి తెలీదు. భారతం ఇన్వెస్ట్ చేసిందని జగన్మోహన్ రెడ్డికి తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్ చేశాడని ఆ కంపెనీలో డబ్బులు పెట్టాడని ఈవికి తెలీదు. సో ఒకరికి తెలియకుండా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 100% షేర్లు వీళ్ళయ్యాయి. సరే, ఈ సాండూర్ పవర్ అనే కంపెనీ క్యారమల్ ఏషియా అని ఇంకొక కంపెనీలో డబ్బులు పెట్టారు. క్యారమల్ ఏషియా అది కూడా ₹1,00,000 కంపెనీ, ₹1,00,000 పెట్టుబడితో 1000 కోట్లలో ఉంది ఇప్పుడు. ఈ క్యారమల్ ఏషియాలో వైఎస్ భారతమ్మ కూతుళ్ళు, బావమరిది జగన్మోహన్ రెడ్డి 80.83% షేర్లు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉన్నట్టు భారతికి తెలీదు, భారతికి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి తెలీదు. సరే, ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ జగతి పబ్లికేషన్స్లో 70% షేర్ ఉంది. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ అంటే 3వ కంపెనీ తర్వాత 4వ కంపెనీ జగపతి పబ్లికేషన్స్. ఈ క్యారమల్ ఏషియా అనే కంపెనీ
సాక్షి పేపర్లో 70% వాటా ఉంది. సాక్షి జగన్దా? కాదు. సాక్షి వైఎస్ భారతిదా? కాదు. సాక్షి వైఎస్ హర్షినిదా? కాదు. సాక్షి వైఎస్ వర్షాదా? కాదు. వైఎస్ కుటుంబానిది. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలు ఉన్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. వైఎస్ కుటుంబానికి సిగ్గుందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత వేల మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. సిగ్గుందా అని అడుగుతున్నా. ఇదిగోండి మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి. చూడండి, అందరు ఫోటోలు వేసాం. కంపెనీ బై కంపెనీ, కంపెనీ బై కంపెనీ ఎన్నెన్ని షేర్లు ఉన్నాయి, ఎన్నెన్ని వాటాలు ఉన్నాయి చూడండి. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? సరే, అది పక్కన పెడదాం. మొన్న మా అక్క, మా ఆంటీ విమలా ఆంటీ, వైఎస్ విమలారెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ భారతమ్మ 1 గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్లో పోయి ఆయన 1 గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే. గంట బైబిల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబిల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జెర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది? Thou shall not lie. Thou shall not lie. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తెరిస్తే అబద్ధం చెప్తారా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. Whom are you cheating? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనవి చేస్తూ ఉంటాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరంలా నీకు. ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి చంప దెబ్బలు కొట్టుకో అని కూడా నేను మనవి చేస్తాను. ఇంకో విషయం, నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ అనంతపూర్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా. కెన్ యూ టెల్ ద ట్రూత్? ప్రజల్లోకి వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? పేపర్ నీది, ఛానల్ నీది, పొద్దున్న లేచి మా మీద పడి ఏడస్తా మళ్ళీ ఎల్లో మీడియా అంటావా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఓకే, నెక్స్ట్, మొగుడు పెళ్ళాలు, హస్బెండ్ అండ్ వైఫ్ ఏ విధంగా సాక్షిని అడ్డం పెట్టుకొని దోసుకున్నారో మీకు నిరూపిస్తాం. మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి
సాక్షి పేపర్ ఇక్కడుండే సాక్షి పేపరు యాడికో పోయింది 31st 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000 ఎంత 51.82 lakhs 51 లక్షల ప్రాఫిట్ 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను 90,05,00,000 యాడ్ నుంచి వచ్చిందిరా నేను అడుగుతున్నా 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరికి హీరో? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, TV5 కీరు, మహా టీవీ కీరు, ఓన్లీ సాక్షియే ముద్దు. ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నావు. ఎవరి సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? భారతమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సజ్జల రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నాం. మిగతా పేపర్లు ఏమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తాం. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బీకేలు కొనాల్సిందే, కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగి పీకేస్తాం. ఏందా ఇది? ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు. సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది గెస్ చేయండి. జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత? ఈరోజు ఆ కంపెనీ వాల్యూ ఎంత? ₹1,00,000 పెట్టిన కంపెనీ అది. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ 10,58,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ ₹10 షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో ₹350 ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోలే, ₹70 పెంచా, ఎక్కువ తీసుకోలే. 350 నుంచి ₹70 యాడ్ చేసి ₹420 పర్ షేరు ఈరోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores. ₹1,00,000 దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హౌ మచ్? నాట్ ఈవెన్ 13 years. 1,00,000 ఈరోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీయే ఉంటుంది. కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన
అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళతారని కూడా నేను మనవి చేస్తాను. సరే, 2004 మీకు అందరికీ గుర్తుంటుంది. వైఎస్ ఫ్యామిలీలో 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవు ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు. పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నవ్వు తగ్గలా. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు. అప్పుడు 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్స్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు? మీకు 5 ఏళ్లలో నడుస్తున్నాం. ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని లక్ష రూపాయల కంపెనీలే. ఎన్ని అవినీతి సొమ్ము. సిన్మనీ అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్టోళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మ, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు చెప్తారు అని చెప్పింది మన పోలవరము. రాజశేఖర రెడ్డి కళ అంతయ్యా, నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరం షర్మిల, పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, ఆ కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నా, ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ అ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి. సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు, వద్దు. సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షిని, మా వర్షపాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమరిదే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ టేక్ ఎ బ్రేక్. ఎనీ క్వశ్చన్స్? అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సరావుపేట. ఆయన లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే, రైట్.
అనిల్ ఏంది నర్సరావుపేటకి పోయేది ఏంది ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. ఓ కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? ఓ మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా, వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈరికే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు ఆయన, పొగిడేరు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 0.5%, 10%, 30%, 80% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానే, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా అనిలా అనిలా, ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారేమో మీరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా. ఓ 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో? ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? ఏవైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి, అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, చేయమను. వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము. నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉంది. ఉండాలి, ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగగానే బద్దలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది కదా. కొవ్వా, ఆ కొవ్వు తగ్గించి 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 భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? సాక్షి అవినీతి సొమ్ము. ఈరోజు సాక్షి పేపర్లో ఇన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు కంప్లీట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి? ఎందుకు కోర్టుకి అటెండ్ కావట్లేదు? ఎందుకు ఏదో పిటిషన్ వేసి అన్ని కేసులు ఆపున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇవన్నీ ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్కి వచ్చిందంటే జగనన్న అంత ఫ్యామిలీ జైల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది డిలే చేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు అనేది జగమెరిగిన సత్యం. కోడికత్తి కేసు ఫర్ ఎగ్జాంపుల్, కోడికత్తి కేసులో జడ్జిమెంట్ వచ్చేసింది అనుకో, అది నాటకం అని తెలిసిపోద్ది. మామూలే కదా ఇవన్నీ. ఎనీథింగ్ వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయం ఎవరికి వస్తుంది ఏమోలే, ఒక సగం భాగం ఇట్టు పంపిస్తుంది, సగం భాగం ఇట్టు పంపిస్తుంది ఏమో చీల్చుకొని. మాకేం తెలుసా? అది నాటకం కాకపోతే ఏందయ్యా ఇద్దరిది? వచ్చేసి ఇప్పుడు అంతా సూపర్గా అంతా అన్నీ వచ్చేసి తిరిగేసేసి అంతా పోలవరం గీలవరం పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు. ఇప్పుడు అంతా వచ్చేసి అబ్బా అసలు ఇరగ తీసేస్తుంది. నువ్వు పోయే కాళేశ్వరం సంగతి చూడబామ్మ. ఫస్ట్ కాళేశ్వరం 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 అని చెప్పా. ఇప్పుడు ఏం చేసావా? ఈడకొచ్చి ఓ ప్రాజెక్టులో డాడీ సరేగానే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బిడ్డ రాజశేఖరో బిడ్డ రాజశేఖరో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎన్నిసార్లు చెప్తావు ఒక్క స్పీచ్లో? ఇన్లాగా సస్తున్నావా? ఒరే ఆపండి రా పిల్లని, చెప్పండి రా అంటున్నాడు రాజశేఖర్ రెడ్డి. మీకు ఇండివిజువాలిటీ లేదా? మీకు స్వతంత్రం లేదా? మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోలేరా? చెప్పుకోండి పెద్ద ఆయన పేరు, మేము కాదంటున్నాం. ఒకసారి 2 సార్లు శేఖర్ రెడ్డి రాజశేఖర్. ఎనీథింగ్ ఎల్స్? ఏం ఆరోపణ? నేనేం ఆరోపణ చేయలేదా? నో 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 ఎక్స్క్యూజ్ మీ, నేనేం సాక్ష్యం మీద ఆరోపణ చేయలే. యూఆర్ వెరీ రాంగ్. సాక్ష్యాలతో చెప్తున్నా, గూగుల్ చెయ్యి.
నువ్వు ఇది పోయి గూగుల్ చేయి, ఈ షేర్ హోల్డింగ్ వస్తుందా లేదా చూడు. నేనేం ఆరోపణలు చేయటం లేదా, నేను చెప్పింది ప్రతి ఒక్కరు ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. అది కానీ సాక్షిగా వచ్చిన ప్రాఫిట్ కానీ ఇవన్నీ ఆధారాలు బాబు, దయచేసి గూగుల్ చేసుకొని తెలుసుకోండి. ఈ ఆధారాలు దే ఆర్ నాట్ గాలి మాటలు. గాలి మాటలు ఆనం ఎప్పుడు మాట్లాడ్డు, ఆధారాలు ఉంటేనే మాట్లాడతాడు. ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు, వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తొక్కేదానికి ప్రయత్నించిన కుటుంబం. వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి, సాక్షిని పెంచేదానికి మిగతా తెలుగు పేపర్ని తొక్కి పాతాళంలో తొక్కింది వాస్తవమా కాదా అని మేము